I am anointed to impact millions for the kingdom. I am anointed for rising royal dynasties to disciple nations. I am anointed to produce massive wealth for kingdom impact in Jesus' name. Praise the Lord. దేవునితో సమస్తము సాధ్యమే. ఈరోజు మనం ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ధ్యానించుకుందాం. చింతించవద్దు. జాగ్రత్తగా వినండి. మొత్తం మీ జీవితం మారిపోతుంది. గొప్ప కార్యాలు పొందుకుంటారు. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవా, ఈ కార్యక్రమాన్ని మీ చేతిలో పెడుతున్నాను. లక్షల మందికి ఆశీర్వాదకరంగా దీవించండి. నన్ను ఈ ప్రపంచంలో పెద్ద సమస్య చింతిస్తున్నారు, బాధపడుతున్నారు. మీరు చింతించవద్దు అని మీరు చెప్పారు. మీరు బయలుపరిచిన అనేక విషయాలు నేను తెలియజేస్తూ ఉండగా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితాలు మారాలి, వాళ్ళు గొప్ప కార్యాలు పొందుకోవాలి, మీ నామానికి మహిమకరంగా ఫలించే జీవితాలు జీవించాలి. ఇలాగున ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మీరు బైబిల్లో చూసినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనం, రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏ నాటి కీడు ఆ నాటికి చాలును. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, అప్పుడు అర్థమవుతుంది. అమెరికాలో ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు. తనకి బిజినెస్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఒక సమస్య కాదు, ఎన్ని సమస్యలు ఉన్నాయంటే చింతిస్తూ తినటం మానేశాడు. రాత్రి నిద్ర పట్టట్లా, అన్ని సమస్యలు ఉన్నాయి. ఆయన చింత ఎక్కువైపోయి, ఆలోచన ఎక్కువైపోయి, తిండి సరిగ్గా తినక, నిద్ర పట్టగా అల్సర్లు డెవలప్ అయిపోయినాయి అనమాట. ఆయన పరిస్థితి ఎలా మారిందంటే మంచం మీద పడిపోయాడు. మంచం మీద పడిపోయి ఇంకా హాస్పిటల్లో ఉంటున్నారు. ఇంకేం తినలేడు. ట్యూబ్ ఒకటి లోపలికి పంపించి లిక్విడ్ అనమాట, ద్రావకాలు ఇస్తూ ఉన్నారు. డాక్టర్లు చెప్పారు, నువ్వు చచ్చిపోతావు 1 నెలలో అని. అంత దారుణంగా మారిపోయింది పరిస్థితి. ఆయనకి చాలా సమస్యలు ఉన్నాయి. వాటి గురించి చింతించి ఆలోచించి ఇంకా ఎక్కడ సమస్యలకి పరిష్కారం దొరకకపోయేసరికి నిద్ర పట్టగా తను ఆలోచించి తినక ఆ పరిస్థితి తెచ్చుకున్నాడు. అలా తెచ్చుకుని డాక్టర్లు చెప్పారు, ఇంకా నువ్వు చచ్చిపోతావు 1 నెల రోజుల్లో, ఇంకా బతుకు అని. ఆ మాట చెప్పేసరికి ఈయన రోజు చాలా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటాడు. చచ్చిపోతానన్నారు కదా, ఓకే, చింతించి ఏం ఉపయోగం, ఇంకా దాన్ని తను యాక్సెప్ట్ చేస్తాడు. ఆ డాక్టర్లతో ఏం చెప్పంటే, 2వ రోజు నేను హాస్పిటల్ నుంచి వెళ్ళిపోతాను. తనకి ఒక కోరిక ఉంది, అనేక ప్రాంతాలు చూసి రావాలి, ఇతర దేశాలు చూసి రావాలని. ఎలాగో చచ్చిపోతానంటున్నారు కదా, నేను అలా షిప్లో అనేక ప్రాంతాలు సందర్శిస్తూ వస్తానంటారు. డాక్టర్లు వార్నింగ్ ఇస్తారు, నువ్వు షిప్ ఎక్కేవా పెట్టులోనే తిరిగి వస్తావంటారు. ఈయన ఏం చేస్తాడో తెలుసా, షిప్ టికెట్ బుక్ చేసుకుని పెట్టి కూడా ఒకటి బుక్ చేసుకుని షిప్లో పెట్టేస్తాడు. ఆ షిప్ మేనేజ్మెంట్కి చెప్తారు, డాక్టర్లు చెప్పారు 1 నెల రోజుల్లో చచ్చిపోతామని చెప్పారు, నాకు ఈ కోరిక ఉంది కాబట్టి నేను మొత్తం చూసొద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ కనుక అలా జరిగితే పెట్టి కూడా తీసుకొస్తున్నాను, ఆ పెట్టె ఫ్రీజర్లో ఉంచండి, ఆ డెడ్ బాడీని వాళ్ళ ఇంట్లో అప్పచెప్పమని చెప్తాడు. విషయం ఏంటంటే హాస్పిటల్లోనే చచ్చిపోతామంటున్నారు. చూడండి, చాలా విచిత్రంగా ఉంటుంది. పెట్టి ఒకటి షిప్లో పెట్టించి ఇక షిప్ ఎక్కుతాడు. ఆయన ఏం చేశాడు, చింతించడం మానేశాడు. డాక్టర్లు చెప్పారు చచ్చిపోతామన్నారు, పోనీ ఈ చనిపోయే ముందు మొత్తం తిరిగి వద్దామని చెప్పి ఆయన బయలుదేరుతాడు. ఆయన మానేసింది ఏంటంటే రేపటి గురించి చింతించడం మానేశాడు. మానేసి డాక్టర్లు ఏమైతే తినొద్దన్నారో అవి తినటం మొదలెట్టాడు. జనరల్గా అవి తింటే ఆయన చచ్చిపోవాలి. ఆయన పరిస్థితి అలా ఉంది, అల్సర్లో అంత భయంకరమైన పరిస్థితి ఉంది ఆయనకి. అలా ఆ జర్నీలో కొన్ని ప్రదేశాల్లో ఆయన ఏం గమనించాడంటే, ప్రజలు చాలా పేదరికంలో, చాలా భయంకరమైన పరిస్థితుల్లో, చాలా ఇబ్బందుల్లో, చాలా దారుణమైన పరిస్థితుల్లో జీవిస్తున్నారు. అది చూసేసరికి ఆయన కళ్ళు తెరవబడతాయి. ఎంత సమస్యల్లో జనం ఉన్నారా, ఎంత ఆర్థిక సమస్యల్లో ఉన్నారా, ఇన్ని ఇబ్బందుల్లో ఉన్నారా, అసలు వీళ్ళతో పోల్చుకుంటే నావి సమస్యలేనా అనుకుంటారు. ఒక్కసారే అసలు తన బిజినెస్లో సమస్యల గురించి చింతించడం పూర్తిగా మానేస్తాడు. జాగ్రత్తగా వినండి, ఆయన బయటికి వెళ్ళి ఆ పరిస్థితులన్నీ చూసి ఇన్ని సమస్యల్లో, ఇన్ని ఇబ్బందుల్లో జనాలు జీవిస్తుంటే నావి సమస్యలేనా అనుకుంటాడు. సమస్యలే అనుకుని చింతించడం మానేస్తాడు. ఇక చింతించడం మానేసి సంతోషంగా ఉంటాడు, ఏది కావాలంటే తినేస్తాడు. ఆయన మంచి ఆరోగ్యం తినకొస్తాడు. మీరు కరెక్ట్గా వినండి, ఆయన బిజినెస్ ఆయన మంచిగా రన్ చేస్తాడు. జీవితంలో మళ్ళీ ఆయనకు అనారోగ్యం రాలేదు. ఇంతకీ అంత పరిస్థితి ఎందుకు వచ్చింది? దేవుడు చెప్పాడు, రేపటి గూర్చి చింతించవద్దు. మీకు డౌట్ రావచ్చు, రేపటి గురించి ప్లాన్ చేసుకోకపోతే ఎలా అండి అని. మీరు కరెక్ట్గా వినండి, రేపటి గురించి ప్లాన్ చేయొద్దు అన్న దేవుడు, రేపటి గురించి చింతించవద్దు అన్నాడు. ఎందుకో చెప్పమంటారా,
ఈరోజు మనం ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు జయించటానికి, ఈరోజు పరిస్థితులను ఎదుర్కోవటానికి, ఈరోజు చేయటానికి కృప దేవుడు మనకిస్తాడు. ఈ రోజుకి కావాల్సిందే మనకిస్తాడు. బైబిల్లో మనం ఇంకా చదువుకుందాం. చాలా స్పష్టంగా కొన్ని విషయాలు ఉన్నాయి. ఇదే రక్షణ దినము, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు ఉత్సహించి సంతోషించెదము. ఈ రోజు గురించి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఈ విషయం మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఈ రోజు ఏ సమస్య ఉన్నా ఆ సమస్యను జయించి బయటకు రావటానికి, ఏ పరిస్థితులైనా తట్టుకొని నిలబడటానికి, ఈ రోజు విజయం సాధించడానికి ఈ రోజు కావాల్సిన కృప దేవుడు మనకి ఇస్తాడు. కృప అంటే డివైన్ ఎంపవర్మెంట్, దేవుని శక్తి అన్నమాట. దేవుడు ఈ రోజు పని చేస్తూ ఉంటాడు. మీరు పరలోక ప్రార్థన చేస్తూ ఉంటారు. ఈ రోజుకి కావాల్సిన ఆహారం ఈ రోజు దయచేయమని చెప్పి మనం దేవుడిని అడుగుతూ ఉంటాం. ఇజ్రాయేలు ఎడారిలో ఉన్నప్పుడు ఏ రోజుకు కావాల్సిన మన్నా ఆ రోజు దేవుడు ఇచ్చాడు. ఈ సత్యాన్ని మీరు తెలుసుకుంటే మీ జీవితం మారిపోద్ది. దేవుడు ఎలా పని చేస్తాడో మనం తెలుసుకోవాలి. దేవుడు ఒక మాట చెప్పాడంటే దేవుడిని నమ్మాలి. చాలామంది క్రైస్తవులు ఏం చేస్తూ ఉంటారంటే ఇలా ఆలోచిస్తూ ఉంటారు, నేను చదువుకున్నాం, పాపం దేవునికి తెలియదేమో అన్నట్టుగా లోపల ఫీల్ అవుతూ ఉంటారు. బయటికి చెప్పరు, కానీ ఆ రేంజ్లో ఆలోచిస్తూ ఉంటారు. ఇవన్నీ వర్కౌట్ అవ్వలే అంటే ఏం ఆలోచిస్తున్నావు నువ్వు అంటే పాపం దేవునికి తెలియదని ఆలోచిస్తున్నావా? గుర్తుపెట్టుకోండి, దేవుడు సమస్త సృష్టిని సృజించాడు. సమస్త సృష్టిని తన వాక్కు చేత నడిపిస్తున్నాడు. దేవుడు ఒక మాట చెప్పాడంటే దాని వెనకాల ఎంతో అర్థం ఉంటుంది. మనకులాగా ఆయన మాట్లాడు. మీరు కొంచెం కరెక్ట్గా ఆలోచించండి. లోకంలో కలిసిపోయి దేవునికి విలువ ఇవ్వట్లా. దేవుని మాట వింటే మనకి మంచిది. దేవుడు చెప్పాడు చింతించవద్దు. ఎందుకు చింతించవద్దు అన్నాడు? ఆ విషయం తెలుసుకోవాలి. ఆ విషయం మీకు చెప్పాను. ఇంకా మనం బైబిల్ చదివినట్లయితే మత్తయి సువార్త 6:26 నుంచి, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించడం వలన తన ఎత్తు మూడెక్కువ చేసుకొనగలడు? వస్త్రముల గురించి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నావో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు. ఆయనను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలెనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పోయలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రము ధరింపచేయును కదా. చూసారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడో చూడండి. చింతించవద్దు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్టలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. ఆకాశ పక్షులకు కావాల్సింది మొత్తం దేవుడు ఇస్తున్నాడు. అల్ప విశ్వాసులారా, మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? దేవుడు ఏమంటాడంటే నేను మీ తండ్రిని, నేను మీకు కావాల్సింది ఇస్తాను. ఎందుకు మీరు చింతిస్తున్నారు? చింతించామంటే దేవుడి దగ్గర నుంచి మనకు కావాల్సినవి ఆగిపోతాయి. ఎందుకంటే దేవుని నమ్మట్లా, దేవుని సందేహిస్తున్నాం. నమ్మకం లేకుండా, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యము. తర్వాత చూసినట్లయితే అడవి గడ్డిని దేవుడు సొలొమోను కంటే ఎక్కువ అలంకరిస్తే దేవుడు మనకు కావాల్సింది మనకి ఇవ్వలేడా? సొలొమోను మహారాజు కంటే నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డినే దేవుడు అలా అలంకరిస్తుంటే మనకు కావాల్సిన దేవుడు ఇవ్వడా? దేవుడు ఏమంటుంటే నేను మీ తండ్రిని, నేను మీకు ఇస్తాను. మీరు బైబిల్ చూడండి, దాదాపు 30-40 లక్షల మంది ఇజ్రాయేలీలు దేవుడు వాళ్ళు ఐగుప్తు బానిసత్వంలో ఉండి మగ్గిపోతుంటే ప్రార్థన చేసినప్పుడు, దేవునికి మొర్ర పెట్టినప్పుడు దేవుడు మోషేని పంపించి లెక్కలేని అద్భుత కార్యాలు, అన్ని అద్భుత కార్యాలు చేసి ఐగుప్తు దేశాన్ని గడగడలాడించి దేవుడు వాళ్ళని బంధకాల నుంచి విడిపించి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి 6 నెలలు నడిపించి బయట తీసుకొస్తాడు దేవుడు. బయట తీసుకొచ్చిన తర్వాత ఎందుకు బయట తీసుకొచ్చాడు? పాలు తేనెలు ప్రవహించే దేశం వాళ్ళకి ఇద్దాం అనుకుంటారు. ఇన్ని గొప్ప కార్యాలు చూసిన తర్వాత వాళ్ళు పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వెళ్లకుండా సందేహిస్తారు. మేము వెళ్ళలేం అంటారు. దేవుడికి కోపం వస్తుంది. కోపం వచ్చిన 40 సంవత్సరాలు వాళ్ళు ఎడారిలో ఉంటారు. చూడండి దేవుడు ఏం చేశాడు. ఎడారిలో 30-40 లక్షల మంది 40 సంవత్సరాలు ఉన్నారు. దేవుడు ఎడారిలో ఎంత ఎండ ఉంటుంది, ఎంత దారుణమైన పరిస్థితి ఉంటుంది. మనం ఏసీ రూముల్లో లేకపోతే ఇంట్లో కూర్చుని మనకేం తెలియట్లా, ఎండ వాన చలి. ఎడారిలో వాళ్ళు ఓపెన్గా ఉండాలి, లేకపోతే గుడారాలు వేసుకుని ఉండాలి. ఎంత ఎండ ఉంటుంది. పగలు మేఘస్తంభం వలె దేవుడు వాళ్ళ పైన ఉండేవాడు, దేవుని యొక్క మహిమ. రాత్రి అగ్నిస్తంభం వలె వాళ్ళకి వెలుతురు అనమాట. కరెంట్ లేదు కదా, వాళ్ళకు వెలుతురు ఉండేది, దేవుని కాపుదల ఉండేది వాళ్ళకి. పగలు మేఘస్తంభం వలె, రాత్రి అగ్నిస్తంభం వలె దేవుడు వాళ్ళకు ఉన్నాడు. ఎడారిలో వాళ్ళు పంట వేయలేరు కదా,
ఆకాశ పక్షులను చూడే విత్తవు, కోయవు, కొట్టలో కూర్చుకొనవు, అయినా మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. ఎడారిలో విత్తనం వేసి పంట పండించే ఏమి లేదు, ఎడారిలో జాబ్స్ లేవు. ఏంటా పరిస్థితి? ప్రతిరోజు పరలోకం నుంచి దేవుడు మన్నా కురిపించాడు. ఏ రోజుకు కావాల్సిన దేవుడు ఆ రోజుకి ఇచ్చాడు. 7వ రోజు విశ్రాంతి దినం ఏంటంటే పరిశుద్ధ దినం కాబట్టి దానికి కావాల్సింది 6వ రోజే దేవుడు ఇచ్చేశాడు. 6వ రోజే 2 ఇచ్చేస్తాడు. వాళ్ళు 7వ రోజు పరిశుద్ధ దినం, విశ్రాంతి దినం దేవుని సన్నిధిలో గడపాలి, దేవుడిని గణపరచాలి. అది దేవుడు ఏర్పాటు చేసిన నియమం అనమాట. ఏ రోజు కావాల్సింది వాళ్ళకి ఇచ్చేశాడు. బండ నుంచి నీళ్ళు ఇచ్చాడు. వాళ్ళకి మాంసం కావాలంటే పేకల దాకా తినడానికి పూరేళ్ళు వచ్చి పడిపోయినాయి. ఆయన తూర్పు గాలి చేత ఆ పూరేళ్ళను రప్పించాడు. పాళెము చుట్టుపక్కల పడిపోతాయి. ఒకరోజు కాదు. దేవుడు మోషేతో అంటాడు, వీళ్ళు మాంసం కోసం ఏడుస్తున్నారు, సనుగుతున్నారంటే సరే ఇచ్చేద్దామంటాడు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 10 రోజులు కాదు, 20 రోజులు కాదు, 1 రోజులు ఇచ్చేద్దామంటాడు. మోషేకు డౌట్ వస్తుంది, ఇన్ని లక్షల మందికి మాంసం అంటే సముద్రంలో చేపలన్నీ పట్టించేయాలా అంటాడు. దేవుడు అంటాడు, యెహోవా బాహుబలం ఏమైనా తక్కువ ఆయన, వాళ్ళకి 1 రోజులు ఫుల్గా మాంసం తినడానికి ఇచ్చేస్తాడు. అరణ్యంలో లక్షల మంది ఉంటారు. మనం దేవుని గురించి తెలుసుకోవాలి. 40 సంవత్సరాల్లో వాళ్ళ పరిస్థితి, వాళ్ళ పిల్లలు పుడతారు, పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోతారు. ఈ పిల్లల పరిస్థితి ఏంటో చెప్పనా? ఈ 40 సంవత్సరాల్లో వాళ్ళ బట్టలు పాతగెళ్ళలేదు, చెప్పులు అరిగిపోలేదు. అరణ్యంలో ఇజ్రాయేలీల్ని అంత బాగా చూసుకున్నాడు. పగలు మేఘస్తంభములా, రాత్రి అగ్నిస్తంభములా దేవుడు చూసుకున్నాడు. ఏ ఇబ్బంది లేకుండా. వాళ్ళ బట్టలు పాతగా అయిపోలేదు, చెప్పులు అరిగిపోలేదు. పరలోకం నుంచి మన్నా కురిపించాడు, బండ నుంచి నీళ్ళు ఇచ్చాడు, మాంసం కావాలంటే ఇచ్చాడు. 1 రోజు కాదు, 1 రోజులు ఇచ్చాడు. దేవుడు ఏమంటాడంటే, నన్ను నమ్మరా? అడవి గడ్డిని నేను ఇలా సొలొమోను కంటే బాగా అలంకరించాను కదా, మీరు నన్ను ఎందుకు నమ్మరు? బైబిల్ ఏమంటుందంటే, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును. మీలో ఎవరైనా మీ కుమారుడు రొట్టెను అడిగితే రాతినిచ్చునా, చేపను అడిగితే పామునిచ్చునా? మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులనియని ఎరిగి ఉండగా మీ పరలోకమందున్న తండ్రి మరి నిశ్చయముగా మీకు మంచి ఈవులనిచ్చును. దేవుడు చూడండి ఎంత మంచిగా మాట్లాడుతున్నారు. మీరు మీ పిల్లలకు మంచి ఇస్తారు కదా, నేను ఈ సృష్టిని నడిపిస్తున్నాను, నేను ఇస్తాను మీకు. ఆకాశ పక్షులు చూడండి, నేను వాటికి ఇస్తున్నాను. అరణ్యంలో 40 సంవత్సరాలు వాళ్ళని పోషించాను. నేను మీరు ఏం చేయాలో చెప్తాను, మీకు ద్వారాలు తెరవ చేస్తాను, మీకు ఆశీర్వాదం వచ్చేలా చేస్తాను, మీ పనిలో మీకు ఆశీర్వాదం ఇస్తాను, మీకు మంచి ఆరోగ్యం ఇస్తాను, మీకు శక్తిని బలాన్ని నేను ఇస్తాను, మీకు త్రవలు సరళం చేస్తాను. ఎందుకు చింతిస్తారు మీరు? మనుషులు ఏంటంటే దేవుణ్ణి నమ్మటం, దేవుని మీద ఆధారపడటం నామోషిలా ఫీల్ అవుతున్నారు. నేను కరెక్ట్గా చెప్తున్నాను, క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను. మేము సంపాదించుకున్నాం, మేము చేస్తున్నాం, మాకు ఉద్యోగం ఉంది, కూర్చుంటారు ఇక మేము గ్రేట్ అని. నాకు దేవుడు ఉన్నాడు అని చెప్పాలి. నువ్వు పైకి కనపడేవి నువ్వు నమ్ముతున్నావే, అది ఏం జరుగుతుందో తెలియదు. దావీదు అంటాడు, కొందరు గుర్రములను బట్టి రథములను బట్టి అతిశయిస్తారు, మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయించాలి. దేవుడు ఉన్నాడు, నాకు దేవుడు చూసుకుంటాడు, అది చెప్పాలి. ఉద్యోగం ఉంది, డబ్బులు ఉన్నాయిగా చెప్పాల్సింది. అవి కల లేవనుకో, అమ్మో నా జీవితం అయిపోయిందని చింతించడం కాదు. దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుణ్ణి విశ్వసించడానికి నామోషి ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉందంటారా? దేవుడు గొప్ప దేవుడు. ఆయన మన కోసం నామోషి ఫీల్ అవ్వాలా, మన కోసం తన ప్రాణం పెట్టాడు. అంత గొప్ప దేవుడు, సమస్త సృష్టిని నడిపించే దేవుడు మన కోసం ప్రాణం పెడితే మనం దేవుని విషయంలో నామోషి ఫీల్ అవ్వాలా? దేవుడిని నమ్మడానికి నామోషి ఫీల్ అవ్వాలా? దేవుడు ఒక మాట చెప్తే దానికి విలువ ఇవ్వాలి. దేవుడు చెప్పింది మనం చేయాలి. సరే, ఇంకా మనం బైబిల్లో చూసినట్లయితే దేవుడు ఈరోజే పని చేస్తాడు. అది మీకు చెప్తాను చూడండి. నిర్గమాకాండం 3వ అధ్యాయం 14వ వచనం. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను, మరియు ఆయన ఉండుననువాడు మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇజ్రాయేలీలతో చెప్పవలెను. మోషే అడుగుతాడు, ఎవరు నన్ను పంపారంటే ఏం చెప్పనంటే, నేను ఉన్నవాడను అనువాడను. ఉండుననువాడు నన్ను పంపించడని చెప్పి అంటారు. ఇంగ్లీష్లో ఉంటుంది ఐ యామ్ దట్ ఐ యామ్. అంటే దేవుడు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? ప్రజెంట్ టెన్స్లో మాట్లాడుతున్నాడు. నేను ఇప్పుడు మీ జీవితంలో కార్యము చేస్తాను, ఈరోజు మీకు కావాల్సిన కృప ఇస్తాను, ఈరోజు మీకు సామర్థ్యం ఇస్తాను, ఈరోజు మీరు మీకున్న సమస్యలను జయించుకుని బయటకు వస్తారు, ఈరోజు మీరు ఏ పరిస్థితులైనా ఎదుర్కోవడానికి కృప ఇస్తాను, ఈరోజు మీకు సామర్థ్యం ఇస్తాను. ఇది రక్షణ దినము, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. నేను ఉన్నవాడను అనువాడను. దేవుడు అలా మాట్లాడుతున్నాడు.
మనం చరిత్ర గురించి చెప్పుకోవడానికి, భవిష్యత్తులో దేవుడు గొప్ప కార్యాలు చెప్పుకోవడానికి లేము. చాలామంది చరిత్ర చెప్తా ఉంటారు, దేవుడు ఆ కార్యాలు చేస్తాడు, ఈ కార్యాలు చేస్తాడు. ఓకే, కరెక్టే. ఇంకొంతమంది ఏం చేస్తారంటే దేవుడు భవిష్యత్తులో అలా చేస్తాడు, ఇలా చేస్తాడు, దేవుని రాజ్యం వస్తుంది, భవిష్యత్తు గురించి చెప్తా ఉంటారు. అంటే ఏమనుకుంటున్నారు మీరు? దేవుడు ఇప్పుడు పనిచేస్తాడు, దేవుడు ఈరోజు పనిచేస్తాడు. అందుకే దేవుడు చెప్తున్నాడు, రేపటిని గురించి చింతించవద్దు. ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలి. ఈరోజు ఎన్ని సమస్యలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఏ పరిస్థితులైనా వాటిని తట్టుకుని నిలబడటానికి, వాటిని ఎదుర్కోవడానికి, ఆ సమస్యల మీద విజయం సాధించడానికి, దేవుని చిత్తం నెరవేర్చడానికి, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ఈరోజు విజయవంతంగా బయటకు రావడానికి కావాల్సిన కృప దేవుడు ఇస్తాడు. దేవుని శక్తి నీ జీవితంలో పనిచేస్తుంది. ఈరోజు ఇది రక్షణ దినము, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు ఉత్సహించి సంతోషించదము. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఆయన ఒక స్టూడెంట్ అనమాట. తను ఇలాగే చింతిస్తూ ఉంటాడు. పెద్ద చదువు చదువుతున్నాడు. డౌట్ ఏంటంటే చదువు అయిన తర్వాత ఏం చేయాలి, ఏ బిజినెస్ పెట్టాలి, అది సక్సెస్ అయిద్దా అవదా, ఎక్కడ జాబ్ చేయాలి, తన పరిస్థితి ఏంటి, తన పెళ్ళేంటి, పెళ్ళైన తర్వాత పిల్లల్ని ఎలా చూసుకోవాలి. ఇక ఆయన నిద్ర పట్టట్లా, ఒకటే చింత, ఒకటే వేదన, ఒకటే ఇబ్బంది. ఇలా వేదన పడుతూ 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 చివరికి ఆయన చూస్తాడు. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతుల గూర్చి చింతించును, ఏనాటి కీడు ఆనాటికి చాలును. ఆయన ఒక్కసారి ఆ చింతించడం మానేస్తాడు. ఆ విషయం తనకి బాగా నచ్చిందనమాట. ఆయన ఏం చేస్తారంటే ఇంకా రేపటి గురించి చింతించడం మానేసి, ఈరోజు నేనేం చేయాలి, ఈరోజు క్లాస్ వినాలి, ఈరోజు నేర్చుకోవాలి, ఈరోజు చేయాల్సిన పని చేయాలి. ఇంకా రేపటి గురించి ఆయన ఆలోచించడం మానేసి ఈరోజు ఏం చేయాలో అది చేస్తూ ఉంటాడు. ఈరోజు క్లాస్ విని, ఈరోజు నేర్చుకుని, ఈరోజు చేయాల్సిన పని మంచిగా చేస్తూ ఉంటాడు. ఏమైందో తెలుసా? తను ఎంత గొప్ప జీవితం జీవిస్తాడంటే ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్ అవుతాడు తను. ఎందుకని? ఈరోజు ఏం చేయాలో అది చేశాడు కాబట్టి. చాలామంది క్రైస్తవులు ఏం చేస్తూ ఉంటారంటే గతం గురించి బాధపడతా ఉంటారు, లేకపోతే భవిష్యత్తు ఏమైద్దో చింతిస్తూ ఉంటారు. ఇలా గతం గురించి బాధపడుతూ, భవిష్యత్తు గురించి చింతిస్తూ రోజులన్నీ గడిపేస్తూ ఉంటారు. ఇలా కాలక్షేపం చేస్తే ఏం ఉపయోగం? నీ జీవితం మారాలంటే దేవుడు వర్తమానంలో పనిచేస్తాడు, ప్రజెంట్లో పనిచేస్తాడు. పరలోకంలో గతము భవిష్యత్తు అనేవి ఉండవు. నిత్య జీవం ఎప్పుడు ఇప్పుడే ఉంటుంది పరలోకంలో. దేవుడు ఇప్పుడు పనిచేస్తాడు. ఈరోజు బైబిల్లో చూడండి, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు ఉత్సహించి ఆనందించండి. ఈ రోజే రక్షణ దినము. ఈ రోజు దేవుడు కార్యాలు చేస్తాడు. చరిత్ర చెప్పొద్దు. చరిత్రలో ఓకే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అంటే ఈ రోజు అంతకన్నా గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. భవిష్యత్తులో జరుగుతాయని చెప్పొద్దు. ఈ రోజు దేవుడు చేస్తాడు. మనం చెప్పాల్సింది ఈ రోజు గురించి, మనం చెప్పాల్సింది ఇప్పుడున్న సమస్యల గురించి. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఈ మధ్యన ఇజ్రాయేలు కొన్ని దేశాల్లో ఇవన్నీ యుద్ధాలు చూసేసి మొదలెట్టేశారు. రాకడ వచ్చేసింది. ఓకే, దేవుని రాకడ వస్తుంది, నేను కాదంటలేదు. వీళ్ళంతా ఏంటంటే అమ్మాయ దేవుని రాకడ వచ్చేస్తుంది, ఈ సమస్యలు ఇబ్బందులు ఉండవులే. దేవుని రాకడ నిజంగా రేపు వస్తే ఈ రోజు వరకు మనం దేవుని పని చేయాలి. అంతేగాని ఎప్పుడు వస్తుందా సంవత్సరాల తరబడి వెయిట్ చేస్తూ కూర్చోడానికి కాదు. బైబిల్ ఏముందో తెలుసా? ఆక్యుపై టిల్ హీ కమ్స్. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చే రోజు వరకు మనం దేవుని చిత్తం నెరవేర్చాలి. రేపు నిజంగా దేవుడు వచ్చే లెక్క అయితే ఈ రోజు వరకు మనం దేవుని చిత్తం నెరవేర్చాలి. ఎప్పుడు వస్తాడు వచ్చేస్తాడు అని చెప్పి సంవత్సరాల తరబడి జీవితాంతం ఎదురు చూడటానికి కాదు. నువ్వు దేవుని మాట విను, నువ్వు దేవుడు చెప్పింది చేయి. నువ్వు దేవుని మాట విని దేవుడు చెప్పింది చేస్తే అనుకోకుండా దేవుని రాకడ వస్తుంది. నీకేంటి భయం? నువ్వు దేవుని మాట విన్నావు, నువ్వు ఎత్తబడతావు. అంతేగాని వస్తుందా ఏంటది, దీనికి టెన్షన్, మళ్ళీ అప్పుడు వస్తుంది ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి అంటున్నా. ఇది చేయాల్సింది ఏంటంటే ఈరోజు ఏం చేయాలి అది చేయాలి. మనం ఈరోజు ఏం చేయాలి అది చేయాలి. ఈరోజు కావాల్సిన కృప దేవుడు ఇస్తాడు. దేవుడు ఈరోజు పని చేస్తాడు. ఈరోజు మనం గొప్ప పనులు చేయాలి. వాక్యంలో చాలాసార్లు చెప్పాను, ఈరోజు ఎన్ని సమస్యలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎంత పరిస్థితి తట్టుకోవడానికి, విజయం సాధించడానికి, జయించడానికి దేవుడు కృప ఇస్తాడు. ఒకవేళ సమస్యల్లో ఉంటే ఏ సమస్య నుంచైనా జయించి బయటకు రావడానికి దేవుడు సహాయం చేస్తాడు. దేవుని శక్తి పనిచేస్తుంది. దేవుడు జ్ఞానం ఇస్తాడు. దేవుడు త్రవలు సరళం చేస్తాడు. నీ కెపాసిటీకి మించి ఎక్కువ దేవుడు నిన్ను శోధించడు. బైబిల్లో ఉంది. నువ్వు సహించగలిగిన దానికంటే ఎక్కువ దేవుడు నిన్ను శోధించాడు. ఆ శోధన నుంచి బయటకు వచ్చడానికి దేవుడు నీకు మార్గం సరళం చేస్తాడు. అది ఎందుకు బైబిల్లో రాయబడిందో తెలుసా? ఒకవేళ దేవా నా వల్ల కాదు అంటే బయటకు వచ్చడానికి దేవుడు నీకు మార్గం సరళం చేస్తాడు.
ఒక్కోసారి కొన్ని పరిస్థితులు ఇబ్బందులు కూడా ఎందుకు దేవుడు తీసుకెళ్తాడంటే, నువ్వు ఆ సమస్యను ఇబ్బందిని జయించి బయటకు వస్తే నువ్వు అనేక మందిని సమస్యల నుంచి ఇబ్బందుల నుంచి బయటకు తీసుకొచ్చేస్తావు. దేవుడు నీకు ట్రైనింగ్ ఇస్తున్నాడు. మిలిటరీ వాళ్ళు ఉంటారు, నేను మిలిటరీలో జాయిన్ అవుతానంటే కఠోరంగా ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళకి. అంత కఠోరంగా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతే వాళ్ళు మిలిటరీలో ఉండగలరు. ట్రైనింగ్ లేకుండా మిలిటరీలో ఏం చేయలేరు వాళ్ళు. ట్రైనింగ్ లేకుండా వెళ్తే ఏమవుతుంది? యుద్ధం వస్తే చచ్చిపోతారు. ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఎప్పుడు ఎలా ఉండాలి, ఏ పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎంత ఇబ్బంది ఎంత దారుణమైన పరిస్థితి అయినా ఎలా హ్యాండిల్ చేసి బయటికి రావాలో వాళ్ళకి నేర్పుతారు. ట్రైనింగ్ అదే. వాళ్ళు ఆ మిషన్ కంప్లీట్ చేసి ఎటువంటి ఇబ్బంది పరిస్థితుల నుంచి అయినా ఎలా బయటికి రావాలో నేర్చుకుంటారు. అందుకనే కఠోరమైన ట్రైనింగ్ ఇస్తారు. దేవుడు ట్రైనింగ్లో ఎందుకు ఉంచుతాడంటే, రేపొద్దున నువ్వు చాలామందిని సమస్యల నుంచి బయట తీసుకురావాలి, చాలామంది ఇబ్బందుల నుంచి బయట తీసుకురావాలి. ఒకవేళ నువ్వు సహించలేకపోతున్నావు అనుకో, నిన్ను ఇమీడియట్గా నీకు బయటకు వచ్చే మార్గం దేవుడు చూపిస్తాడు. ఈరోజు దేవుడు పనిచేస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఈరోజు దేవుని కృప మన జీవితంలో పనిచేస్తుంది. రేపు అంటారా, రేపటికి కావాల్సిన కృప రేపు ఇస్తాడు దేవుడు, ఈరోజు ఇవ్వడు. అదేగా మనం చదువుకున్నాం. మీరు వాక్యాన్ని చూసుకున్నట్లయితే, రేపటిని గూర్చి చింతించకుడి, రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును, ఏనాటి కీడు ఆనాటికి చాలును. మనం ఎలా జీవించాలంటే, ఈరోజు ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, ఈరోజు నేను దేవుడు చెప్పింది చేస్తాను, ఈరోజు నేను చేయవలసింది చేస్తాను, ఈరోజు నేను దేవుని మాట వింటాను, ఈరోజు దేవుడు నన్ను ఏం చేయమని చేస్తాను, ఈరోజు నేను నేర్చుకుంటాను, ఈరోజు నేను సమస్య నుంచి బయటకు రావాలి, ఈరోజు నేను జాగ్రత్తగా ఉంటాను, ఈరోజు నేను ప్రార్థన చేస్తాను. నువ్వు ఈరోజు చేయాలి. ముందు ఈరోజు అయిపోతుంది, మళ్ళీ రెండో రోజు అది కూడా ఈరోజే. అలా మనం జీవించాలి. అలా జీవించినప్పుడు గొప్ప గొప్ప జీవితాలు మనం జీవిస్తాం. దేవుని కోసం గొప్ప కార్యాలు చేస్తాం. అపవాది చేసే మాయ ఏంటంటే, గతంలో అలా అయిపోయింది, ఎలా అయిపోయింది, దాని గురించి బాధపడతా ఉంటారు. భవిష్యత్తు ఏమైద్దో చింతిస్తూ ఉంటారు. చింతించేంటి ఉపయోగం? చింతించి మీ ఎత్తు ఒక మోడ ఎక్కువ చేసుకోగలరా? ఒక తెల్ల వెంట్రుకని నల్ల వెంట్రుకగా మారుస్తారా రంగు వేసుకోకుండా? మార్చలేరు కదా. దేవుని మాట వినాలి. మీరు గుర్తుపెట్టుకోండి, మనం ఈ భూమి మీద ఉన్నామంటే దేవుడు మన పట్ల గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చి బలా నమ్మకమైన మంచి దాసుడా అని చెప్పి పరలోకానికి వెళ్ళాలి. భూమి మీద మనం ఉన్నామంటే ఎప్పుడు వస్తుందా రెండో రాకడ, దాని గురించి డిస్కషన్ చేస్తూ జీవితం కాలక్షేపం చేయడానికి కాదు. అందుకు కాదు మనం ఉన్నది. దేవుడు మన కోసం గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. మనం దేవుని చిత్తం నెరవేర్చాలి, దేవుని దగ్గర నేర్చుకోవాలి, మనకంటూ ఒక దర్శనం కలిగి ఉండాలి. నువ్వు సమస్యలు ఇబ్బందుల నుంచి ఎలా బయటికి రాగలవు అంటే, ఈరోజు నువ్వు చేయగలిగింది నువ్వు చేస్తే, ఈరోజు నువ్వు దేవుని కృపతో దేవుని సహాయంతో ఈరోజు సమస్యల నుంచి బయటకు వచ్చేస్తే, రేపు సమస్య ఉంటే రేపు దేవుడు కృప ఇస్తాడు, ఆ సమస్య నుంచి కూడా బయటకు వచ్చేస్తావు. అలా నువ్వు స్టెప్ బై స్టెప్ ఎలా ఉంటుందంటే, నీ పరిస్థితి దేవుని కోసం గొప్ప కార్యాలు చేస్తావు, నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తావు. గుర్తుపెట్టుకోండి, రేపు దేవుని రాకడ వస్తుంది. ఏం చేయాలి? ఈ రోజు వరకు దేవుడు ఏం చెప్పాడో ఆ పని మనం చేయాలి. ఈ రోజు వరకు దేవుని చిత్తం మనం నెరవేర్చాలి. ఎప్పుడు వస్తుందో ఎదురు చూడటానికి కాదు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. రేపటిని గూర్చి చింతించకుడి, రేపటి దినము దాని సంగతుల గూర్చి చింతించును, ఏనాటి కీడి ఆనాటికి చాలును. ప్రపంచంలో పెద్ద సమస్య ఇది. ఈ ఒక్క విషయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ విషయం మొత్తం ఈ జీవితాన్ని మార్చేస్తుంది. ప్రపంచంలో ఉన్న సమస్య ఏంటంటే, ఈ విషయం వాళ్ళకి తెలియదు. ఈ విషయం తెలియక గతం గురించి బాధపడుతూ ఉంటారు, భవిష్యత్తు గురించి చింతిస్తూ ఉంటారు, కాలక్షేపం చేస్తూ ఉంటారు. అది కాదు మనం చేయాల్సింది. దేవుడు గతంలో పనిచేయడు, భవిష్యత్తులో పనిచేయడు. చర్చలో మనం ఎలా చెప్పకూడదు, దేవుడు అప్పుడు గొప్ప కార్యాలు చేశాడు, ఓకే. దేవుడు భవిష్యత్తులో చేస్తాడు, ఓకే. ఇప్పుడు ఏం చేస్తాడో చెప్పాలి నువ్వు. దేవుడు ఇప్పుడు ఏం చేస్తాడో చెప్పాలి. ఇప్పుడు నన్ను దైవ సేవకునిగా ఎందుకు ఉంచారు? ఎప్పుడో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని చెప్పడానిక, లేకపోతే భవిష్యత్తులో గొప్ప కార్యాలు చేస్తాడని చెప్పడానిక? ఇప్పుడు చాలామంది సమస్యల్లో ఉన్నారు, ఇప్పుడు బంధకాల్లో ఉన్నారు, ఇప్పుడు సమస్యలు ఎలా పోతాయో చెప్పాలి. ఈ జప్పట్ల క్రైస్తవులు ఏ రోజుకు కావాల్సిన కృప ఆ రోజు దేవుడు ఇస్తాడు. దేవుని జ్ఞానం ఈ రోజు పనిచేస్తుంది, దేవుని శక్తి ఈ రోజు పనిచేస్తుంది. నువ్వు సమస్యను జయించుకుని బయటకు వచ్చేస్తావు. దేవుడు నీకు తోడై ఉంటాడు. దేవుడు ఈ రోజు పనిచేస్తాడు. మోషేతో అంటాడు, నేను ఉన్నవాడను అనువాడను, ఐ యామ్ దట్ ఐ యామ్. ఈరోజు ఇప్పుడు నేను విడిపిస్తాను, ఇదే రక్షణ దినము. ఈరోజు మీ జీవితంలో కార్యం చేస్తాను. మీరు వింటున్నారు కదా, ఎప్పుడు దేవుడు మీ జీవితంలో జోక్యం చేసుకుంటాడు? ఈరోజు జోక్యం చేసుకుంటాడు.
ఈరోజు మీకు సహాయం చేస్తాడు. ఈరోజు దేవుని కృప మీ జీవితంలో పనిచేస్తుంది. ఈరోజు మీరు బంధకాల నుంచి బయటకు రావాలి. ఈరోజు మీరు దేవుడు చెప్పింది చేయాలి. ఈరోజు సంఘం ఎందుకుందో తెలుసా? ఇప్పుడున్న చాలామంది సమస్యలు నలిగిపోతున్నారు. వాళ్ళకి పరిష్కారం చెప్పడానికి ఉంది సంఘం. చాలామంది అపవాది కాడి కింద నలిగిపోతున్నారు, ఊబిలో ఉన్నారు, మరణ ప్రదేశాల్లో ఉన్నారు, బంధకాల్లో ఉన్నారు. అప్పుడు సంగతి తర్వాత సంగతి చెప్పడానికి కాదు. ఒక దైవజనుడు ఇలా చెప్పారు, వాట్సాప్ గ్రూపులో ఇలా పెట్టారు, అపోస్తులు ఉన్నప్పుడు గొప్పగా దేవుని శక్తి పనిచేసింది, ఇప్పుడేం పనిచేయట్లేదు అన్నాడు. నేను వెంటనే రిప్లై పెట్టాను, నాకు డౌట్ పాస్టర్ గారు, ఇంతకీ దేవునిలో కూడా శక్తి పనిచేస్తుందా, అది కూడా అయిపోయిందా అన్న. ఉలిక్కిపడ్డాడు ఒకేసారి ఆయన. అపోస్తులు ఉన్నప్పుడు పనిచేసిందంటే ఇప్పుడు పనిచేయట్లేదు, అది చెప్పడానికి మనం ఉన్నది. దేవుడు ఈరోజు పనిచేస్తాడు. బైబిల్ ఏముందో తెలుసా? కడవరి సంఘం యొక్క మహిమ ఆది సంఘం యొక్క మహిమ కన్నా ఎక్కువ ఉంటుంది. అసలు దేవుడు ఎవరు? ఆయన ప్రజెంట్ టెన్స్ ఇప్పుడు పనిచేస్తాడు, ఇప్పుడు మన జీవితంలో జోక్యం చేసుకుంటాడు. ఇదే రక్షణ దినము, నీ జీవితం మారిపోతుంది. నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవా, ఈ వాక్యం విని ప్రతి ఒక్కరూ తమ జీవితాలను మార్చుకోవాలి. ఈరోజు మీరు తోడై ఉంటారు. ఈరోజు మీరు మాకు కృపనిస్తారు. మీరు ఏదైనా చెప్పారంటే మేము నమ్మాలి. మీ దగ్గర జ్ఞానం ఉంది, మీరు ఆలోచించి మాట్లాడతారు. మీరు సమస్తము సృష్టిని సృజించారు. మీ మాట మేము విన్నప్పుడు, మీరు చెప్పింది మేము చేసినప్పుడు గొప్ప గొప్ప కార్యాలు పొందుకుంటాం. దేవా, సంఘాలు మేము నడిపించేది ఇప్పుడున్న సమస్యలకు పరిష్కారం చెప్పాలి, గతం గురించి చెప్పడానికి కాదు, భవిష్యత్తు గురించి చెప్పడానికి కాదు. నేను అలా ప్రతి ఒక్కరికి మీ జ్ఞానం దయచేయండి. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ నాయన అనేక మందికి తెలియచేస్తూ గొప్ప గొప్ప కార్యాలు పొందుకోవడానికి సహాయం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.